ఏం పుర్రాది నిన్నవన్నా మొత్తానికైతే పడేసిన. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిదు అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఇదేం సైకిల్ అంటారా ఏమంటారు? ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు పర్షియన్ మోను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇదైతే కనిపిస్తున్నది, దీన్ని తంతే దుబాయ్లో పోయి పడుతుంది. అయితే బిడ్డ ఇది నా అడ్డ చూసుకోండి, వాని మీద అయితే రివెంజ్, మళ్ళా వాని మీదే రివెంజ్ అయితే తీసుకుంటున్నా. చూడండి దాంతే వాడి రియాక్షన్ ఎట్టుంటుందో మీరే చూసుకోండి. ఏడున్నారా? నీ సైకిల్ ఎవడో గీడ పెట్టిండిగా. పెద్ద ప్లానింగే. ఇక ఈడ మన ఇల్లు ఏంట ఇక్కడ పక్కకు ఆనే పెట్టినాయి కానీ సైకిల్ దా వచ్చి తీసుకోపో. సరేదా గైస్, వాడైతే వస్తున్నాడంట. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వస్తున్నాడు గైస్ వాడు. సైకిల్ ఏడెందుకు పెట్టినవరా? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఎవరు తెచ్చిండ్రు? నీ సైకిల్ ఈడెందుకు పెట్టినావు నువ్వు? నాకు పోయా. ఎంత కొన్నావు ఇది? ఎంత కొన్నావు? 4,000. 4,000. ఇదేం సైకిల్ అంటారా ఏమంటారు? ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. అదే ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఎట్లా కనిపిస్తున్నారు? రెండు కడ్డీలు, హ్యాండిలు, కడ్డీలు, ఆ పయ్యలు అవే కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తున్నాయి అంటే వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది ఏమో సైకిల్ అంటారా? ఇది సైకిల్ అంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక్కడ అరే గడ ఏమో అయినాయిరా బాయ్. ఏమైనా అరే ఇక్కడ ఏమున్నాయిరా? ఇక్కడ చూడగాడు ఏమున్నాయి? అరే అది ఏం పురుగు? ఏం పుర్రా అది? నిన్నవన్నా తన్నరాదా? చెత్తల సైకిల్. చెత్తల సైకిల్ అదే ఎంతగానో హెల్ప్ చేస్తుంది తెలుసా? అవునా? నిజమా? పీకనా ఎప్పుడైనా కిరాకులు ఉన్నాయి. ఇది ఏమైతుంది రా బాయ్ దీనికి? అంతే అడ్డంటే అంటే అది సైకిల్ ఇరిగిపోతుంది. సైకిల్ ఇది అన్నా సీదా చెప్తున్నా విను. తన్నకు చక్కగా పెట్టాను పెట్టి ఈడ పడేసినావు. అదే నేను పెడతా పెట్టిను. ఎండేది అంటున్నావునా? తన్నరదంటే ఈడ పడేసి నేనే చెప్పిన హౌలే. ఇంకా మళ్ళీ ఎండేది అంటున్నావు సైకిల్కి. ఇదేం మంచి సైకిల్ ఆరా? మంచి సైకిల్ అది. ఈ సైకిల్ ఎంతగానో నేను 4,000 ఇచ్చే కొన్నా. ఇది నా ప్రాణం అన్నది, నా ప్రాణం అన్నది. నాది సైకిల్ కదా అంటావు నువ్వు. అరే నీ ప్రాణం మారేది ఏంటో పోయి పడేసి వస్తా. పెద్ద మాట అన్నాడు సరాడు. పోయి పడేసి వస్తుంది. పడేసినా తమ్ముంటే పడేసినా.
అంటాను. మరి ఎందుకంటే నువ్వు చెప్పు మళ్ళా. ఇక్కడ నిలబడి రాజరా. నిలబడ్డా కదా ఆట నిలబడితే ఏమవుతుంది, ఏదో నిలబడితే ఏమవుతుంది. ఉట్టిగా ఉట్టిగా ఏమన్నా ఉట్టిగా ఎందుకంటున్నావు, అది నా ప్రాణం అని చెప్పినా కదా. ప్రాణం అంటారా దానికి? అలా కోపం అంటున్నావు చూడు. ఏడుస్తున్నావు ఎందుకు రాబాయ్? మరి ఏం చేయాలి, ఎండినట్టున్నావు నువ్వు, ఎండినట్టున్నావు అంటున్నావు ఎందుకు? అది ఎట్లా కనిపిస్తున్నా నీకు? అది ఎట్లా కనిపిస్తున్నాయి? 2 కడ్డీలు, హ్యాండీలు, కడ్డీలు, ఆ పయ్యలు అవే కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తున్నాయి అంటే వేసేసాడు, బాగా వేసేసాడు. దానికి నువ్వు చంపేసి చూడు, చంపేసి చూడు, నీకు అప్పుడు సరే కరెక్టే కదా. సో గైస్ వాడైతే వెళ్తున్నాడు. ఇది నీళ్ళలో పడేసి అయితే మేము ఇంటికి పోదాము. వాడు మొత్తానికి అయితే ఏడ్చేసిండు. ఆ నీళ్ళలో అయితే పడేద్దాము. కెమెరామెన్ అది పట్టుకరా. గైస్ అయ్యా గాయస్ వాడైతే చాలా అయితే ఏడుస్తాడు. సైకిల్ పడేసి ఇంటికి పోయినాక వానికి చెప్తా వాడి రియాక్షన్ ఎట్టుంటుందో చూడండి. ఇప్పుడు చూడండి ఎట్లా పడేస్తున్నాను. మొత్తానికైతే పడేసిన. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేరా మీరు తెలుసుకుంది? సో గైస్ చూడండి ఎలా పడేసినాను. మొత్తానికైతే వాటర్లో అయితే మొత్తం పడిపోయింది. వాడి రియాక్షన్ అయితే చాలా అయితే ఏడుస్తాడు వాడు. ఆ వీడియో ఎలా ఉంటుందో చూడండి. గడ చూడండి గాయస్. మొత్తానికైతే దాంట్లో పడేసిన నేను. చూడండి గాయస్ వాడైతే మొత్తుకుంటాడు ఒకటే, ఏడుపుడు ముఖంకే పెడతాడు గాయస్ వాడు చాలా అయితే ఏడుస్తాడు. మీరే చూసుకోండి ఎంత లోపలికైతే వెళ్ళిందో. చూడండి గాయస్ చాలా అయితే ఏడుస్తాడు వాడు.